ఆయుధాల విరమణ తేదీని ప్రకటించారు మావోయిస్టులు. జనవరి 1న సాయుధ కాల్పులు విరమిస్తామన్నారు. ఎంఎంసీ జోన్ ప్రతినిధి ఆనంద్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. ఒక్కొక్కరుగా లొంగిపోయే బదులు అందరం కలిసి లొంగిపోతారని చెప్పారు. పరస్పర సమన్వయం, కమ్యూనికేషన్ కోసం నక్సల్స్ ప్రతినిధి ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ను రిలీజ్ చేశారు. తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వంతో వెళ్తామని ప్రకటించారు మావోయిస్టులు. ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని వివరణ ఇచ్చారు. ఇది సంఘర్షణకు సరైన సమయం కాదన్నారు. జనవరి 1వ తేదీ నుంచి సాయుధ కాల్పులు, ఆయుధ విరమణకు సంబంధించి మొత్తం కూడా ఆయుధ విరమణ తీసుకున్నట్లు ఇప్పటికే ఎంఎంసీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జోన్ సంబంధించిన ప్రతినిధి అనంత్ పేరుతో ఒక ప్రకటన అయితే విడుదలైంది. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తున్న పరిణామాలు వరుసగా కూడా ఇటు అడవుల్లో ఇటు మావోయిస్టుల పైన ఇటు గ్రేహౌండ్ సంబంధించి కావచ్చు వరుసగా కాల్పులు జరపడము, ఇద్దరి మధ్య అటు పోలీసులకి మావోయిస్టులకు మధ్య జరుగుతున్న కాల్పుల్లో చాలా మంది మావోయిస్టులు మరణించడము, తాజాగా జరిగిన కాల్పుల్లో హిడ్మా ఒక మావోయిస్టు అగ్రనేత కీలక నేత హిడ్మా మరణం తర్వాత దాంతోపాటు కొంతమంది కీలకమైన మావోయిస్టులు అంతా కూడా లొంగిపోతున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ కగార్ పేరుతో మొత్తం కూడా అడవులను జల్లడపడుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో మావోయిస్టులు అంటే అడవుల్లో పోలీసులు కావచ్చు గ్రేహౌండ్ సంబంధించి ఒకవైపు ఆపరేషన్స్ వరుసగా కూంబింగ్ నిర్వహిస్తున్న టైంలో తట్టుకోలేని సిచ్యువేషన్ ఉంది. చాలా వరకు ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్నారు జనజీవన స్రవంతిలో కలవాలి, ప్రభుత్వాలు కూడా ఆహ్వానిస్తున్నాయి. ఎందుకంటే ఆయుధాలని విడిచి మళ్ళీ కూడా జనంలోకి రావాలి అంటూ ఇప్పటికే ప్రభుత్వాలు చెప్తున్న విషయాన్ని పోలీసులు విస్తృతంగా కూడా ఆ అడవుల్లో అంటే మావోయిస్టులు కావచ్చు మెయిన్ గా కొన్ని మేజర్ ప్లేసెస్ నల్లమల్ల అడవి కావచ్చు, ఛత్తీస్గఢ్ సంబంధించిన బార్డర్ కావచ్చు, ఎక్కడైతే మావోయిస్టుల ప్రభావం ఉంటుందో ఆ గ్రామాల్లో పోలీసులు కూడా చాలా వరకు ఈ తరహా అవగాహన కల్పిస్తున్న విషయం మనం చూస్తున్నాం. కానీ ఒక్కసారిగా ఆపరేషన్ కగార్ కావచ్చు లేకపోతే ఇటు గ్రేహౌండ్స్ దాంతోపాటు ఇటు భద్రతా బలగాలు ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్ లో మావోయిస్టు కీలక నేతలంతా కూడా మరణించడము, దాంతోపాటు చాలా మంది ముఖ్య నేతలు అంతా కూడా జనజీవన స్రవంతిలో కలుస్తాము అంటూ పోలీసుల వద్ద లొంగుబాటు అవుతున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకుని కొద్ది రోజుల క్రితమే ఇటు మావోయిస్టు సంబంధించి ఒక లేఖ కూడా విడుదలైంది. ఇదే ఆయుధాల విరమణకు సంబంధించి ఆయుధాలు విరమించేందుకు మేము ఒక తేదీ నిర్ణయించుకోవాలనుకుంటున్నాము అంటూ రీసెంట్ గా ఒక ప్రకటన విడుదలైంది. సో ఇప్పుడు ఇటు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సంబంధించిన జోన్ ప్రతినిధి అనంత్ పేరుతోటి ఒక ఆడియో రికార్డ్ అనుకోవచ్చు ఒక లేఖ విడుదలైన క్రమంలో జనవరి 1వ తేదీ నుండి ఆయుధ విరమణ చేస్తున్నాము. సో ఒక్కొక్కరుగా లొంగిపోకుండా అందరం ఒకేసారి లొంగిపోయే దిశగా కూడా కొంతమేరకు ప్లాన్ చేసుకోవాలి అంటూ కూడా ఆ లేఖలో ఆ ఆడియోకి సంబంధించిన